చాలామంది వయసు అయిపోయిన వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్ళి అవి ఇవి చేసి ఏమో చేస్తారు. ఇట్లా ఒరిజినల్గా ఇది యాపిల్ పండు ఇప్పుడే చెట్టు నుంచి తీసిన యాపిల్ పండు సారీ పొప్పాయ పండు ఇప్పుడే చెట్టు నుంచి తీసిన. ఇగో ఒరిజినల్ ఎలాంటి మందులు లేకుండా పెరిగింది చెట్టు. ఇట్లా మంచి పండ్లు తినబెట్టాలి. ఇలాంటి మంచి వయసు అయిపోయిన వాళ్ళకి మంచి పండ్లు తినబెడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇంకోటి చూపిస్తా కూడా అండి. అట్లాగే నేను జీడిపప్పు కూడా తెచ్చిన మా ఫాదర్ కోసమనే, కనిపిస్తుంది కదా జీడిపప్పు కూడా తెచ్చిన. ఇలాంటివి తినబెడితే వీళ్ళు మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలైనా ఆయుష్ పెరిగే ఛాయిస్ ఉంటుంది. కానీ చాలామందికి తెలియక చిన్న చిన్న దాంట్లకు హాస్పిటల్ తీసుకెళ్ళి అది ఇది చేసి ఉన్న జీవితాన్ని అయిపోగొడతారు. మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మా ఇంటికాడ చూసుకున్నట్లయితే ఇగో కింద చూడండి, మీకు కనిపిస్తుంది కదా నేరేడు పండు చెట్టు. ఇగో నేరేడు పండ్లు కింద మట్టిలో పడ్డాయి. ఇది వచ్చేసి నేరేడు పండు చెట్టు. తర్వాత ఇది వచ్చేసి ఇగో ఇదేమో నిమ్మకాయ చెట్టు. తర్వాత అక్కడ వచ్చేసి అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి మామిడి చెట్టు. ఇక్కడ వచ్చేసి ఇగో దానిమ్మ చెట్టు, పప్పుల చెట్టు మళ్ళీ ఇంకోటి కాస్తుంది. ఇగో ఇక్కడ వచ్చేసి ఇది సీతాఫల చెట్టు. సీతాఫల పండ్లు కనబడుతున్నాయి కదా. హైదరాబాద్ నుంచి అయితే వచ్చిన, ఇక స్నానం ఇట్లా చేసిన. మా ఇంటి ముందు మొత్తం చుట్టుముట్టు ఎక్కడ చూసినా కూడా చెట్లే ఉంటాయి. చెట్లను పెంచుకోండి. మంచిగా మందులు లేకుండా ఆ చెట్ల పండ్లు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాం.